హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ బిర్యానీతో మీ ముందుకు వచ్చానండి. దీని పేరైతే మాత్రం చికెన్ ఉల్లిపాయ బిర్యానీ. దీని స్పెషల్ ఏమి అంటే ఆహ్, చాలామందికి, ఆల్మోస్ట్ అందరికీ బిర్యానీ అంటే చాలా ఇష్టం. కానీ చాలామంది ఒక కంప్లైంట్ చేస్తూ ఉంటారు, బిర్యానీ తిన్న తర్వాత మాకు హెవీగా ఉంది, ఎసిడిటీ ప్రాబ్లం ఉంది, అందుకని బిర్యానీని డాక్టర్ అవాయిడ్ చేయమన్నారని చెప్తారు. కొంతమంది ఆహ్, వెయిట్ పెరుగుతున్నామని కూడా ఎక్కువగా బిర్యానీ తినరండి. అలాంటి వాళ్ళందరూ మనం చక్కగా తినొచ్చు. దీనివల్ల వెయిట్ అయితే మాత్రం గెయిన్ అవ్వరు. ఎటువంటి ఎసిడిటీ ప్రాబ్లమ్ ఉండదండి. దీనికి పెద్దగా ఇంగ్రీడియెంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు. మనం అనుకున్న చికెన్ తీసుకొని 5 6 పీసెస్ తీసుకున్న తర్వాత కారం ఒక స్పూన్, ఒక గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇట్లా కుక్ చేసుకోవాలండి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత గుప్పెడు కొత్తిమీర యాడ్ చేయాలండి. యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ మనం ఆ కొత్తిమీర అంతా పీసెస్ పట్టుకొనిలా గరిటెతో అట్లా కలిగి తిప్పుకుంటూ ఉండాలి. ఒక చిన్న స్పూను గీ యాడ్ చేయాలండి. చాలా తక్కువ యాడ్ చేశాను. ఇది ఎందుకంటే టేస్ట్ అండ్ స్మెల్ని ఎన్హాన్స్ చేస్తుంది. తర్వాత మనం ఒక పెద్ద గరిటె పుల్లటి పెరుగు వేసుకోవాలండి. పుల్లటి పెరుగు అయితే మాత్రం చాలా బాగుంటుంది. లేకపోయినా పర్వాలేదు, నార్మల్ పెరుగైనా వేసుకోవచ్చు. పుల్లటి పెరుగు వేసుకున్న తర్వాత ఈ ముక్కలకి, ఈ పీసెస్కి ఎక్స్పెషల్లీ ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మనం పీసెస్ గురించి ఆలోచించాలి ఇక్కడ. ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలిపి పెట్టుకోవాలండి. ఈ లోపల మా ఇంట్లో ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే ఈ బిర్యానీ చేస్తారండి. ఎప్పుడు అన్నం మిగులుతుందా అని మేము చూస్తూ ఉంటాం, ఈ బిర్యానీ చేస్తారని. మనం ఈ 4 మెంబర్స్కి ఈ బిర్యానీ సరిపోతుందండి చక్కగా. ఈ రైస్కి మనం చికెన్లో ఎంత అయితే కొత్తిమీర వేసుకున్నామో గుప్పెడు అంత కొత్తిమీర, చికెన్లో చిన్న స్పూను గీ వేసుకున్నాం కదా అంత గీ, అలాగే ఎంత సాల్ట్ చికెన్లో వేసుకున్నామో అంత సాల్ట్ ఈ రైస్లో వేసుకొని చక్కగా మనం చేత్తో చక్కగా కలిపి పెట్టుకోవాలండి. మొత్తం ఈవెన్గా అంతా పట్టుకునేలాగా ఆ కలిపి పెట్టుకున్న తర్వాత ఈ చికెన్ ఫ్రైలోకి ఆ కలిపి పెట్టుకున్న ఆ రైస్ మిక్చర్ ఉంది కదండి, అది మనం ట్రాన్స్ఫర్ చేసేయాలండి. చేసుకున్న తర్వాత స్లోగా మనం గరిటతోటి ఈ కర్రీ అంతా రైస్ పట్టుకునేలాగా క ఈ రైస్ వైట్ కలర్ ఉంది కదండి, ఈ వైట్ కలర్ అంతా చక్కగా ఆరెంజ్ కలర్ వస్తుంది. అప్పటి వరకు చక్కగా మనం స్లోగా గరిటతోటి అట్లా కలిపి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ కనుక యాక్చువల్గా నార్మల్ బిర్యానీస్లో అయితే బిర్యానీ లీవ్స్ ఉంటాయి కదండి, అవి ఆయిల్లో వేయడం కానీ లేకపోతే గీలో వేయడం కానీ చేస్తారండి. కానీ ఇక్కడైతే అలా కాదు. ఇదంతా ఆరెంజ్ కలర్ రైస్ వచ్చేసిన తర్వాత మనం ఒక 4 ఆర్ 5 బిర్యానీ లీవ్స్ వేసుకొని దాని మీద అట్లాగా ఈవెన్గా మనం పెట్టుకోవాలండి. అలాగే ఈ బిర్యానీకి 2 ఆనియన్స్ని చిన్న చిన్న స్లైసెస్ కింద చేసుకొని, అదిగోండి ఈ బిర్యానీ ఆకులు, తర్వాత ఈ ఆనియన్ పీసెస్ని కూడా చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి. మొత్తం ఆ రైస్ అంతటి మీద రైస్ కనిపించకుండా అట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసేయాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న స్పూను గీ వేసుకోవాలండి. ఎందుకంటే ఈ ఆనియన్ పీసెస్కి, ఈ బిర్యానీ ఆకులకి ఆ గీ పట్టుకొని టేస్ట్ అండ్ స్మెల్ చాలా బాగుంటుందండి. చూడండి, చిన్న స్పూన్ వేసినాను, అది ఫుల్ స్పూన్ కూడా కాదు, తక్కువ ఆయిల్, జస్ట్ 1 స్పూన్ ఆయిలే వేసుకున్నామండి. ఇప్పుడు దమ్ పెట్టాలండి. ఇక్కడే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. మేమైతే ఇట్లా మూత పెట్టి దాని మీద ఇంకొక మూత పెట్టి, మా ఇంట్లో రోటి పచ్చళ్ళు చేసుకొని రోల్ ఉంటుందండి, అది చాలా వెయిట్ ఉంటుంది. సో మేము అట్లా పెడతామండి. ఒకవేళ మీరు ఇంకా దమ్ పెట్టుకోవడానికి చాలామంది చాలా రకరకాల స్టైల్స్లో పెడతారండి, అలా కూడా పెట్టుకోవచ్చు. పేపర్ ప్లేట్స్ అవి కట్టి కూడా దమ్ పెడతారు, అట్లా కూడా పెట్టుకోవచ్చండి. ఇది జస్ట్ దమ్లో 3 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. ఈ 3 మినిట్స్లో మనం ఇంకొకటి చెయ్యాలి. అదేంటంటే ఈ బిర్యానీ రైతాతో చాలా బాగుంటుందండి. సో రైతా ప్రిపేర్ చేద్దాం. ఒక గిన్నె తీసుకొని 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా గ్రీన్ చిల్లీ, అలాగే 1 ఆనియన్ పీసెస్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఒక 5 స్పూన్స్ కర్డ్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా కలిపి పెట్టేసుకున్న తర్వాత ఒక 5 స్పూన్స్ కర్డ్ వేసుకొని చక్కగా మొత్తం ఆ గిన్నెలో మొత్తం కర్డ్, ఉల్లిపాయ అన్నీ చక్కగా కలుసుకునేలాగా చక్కగా మనం స్పూన్తో మనం చక్కగా కలిపి పెట్టేసుకోవాలి. కలిపి పెట్టుకున్న తర్వాత ఫైనల్గా మనం దీంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఈ రైతా చాలా బాగుంటుందండి. ఇన్స్టెంట్ మొత్తం ఈ ప్రాసెస్ అంతా చేయడానికి 10 మినిట్స్ కూడా పట్టదు, నేను గ్యారంటీ. చూడండి, ఈ లోపల 3 మినిట్స్లో
అక్కడ దమ్ ప్రిపేర్ అయిపోతుంది. చూడండి ఇది అయిపోయింది. 3 మినిట్స్‌లో మనం రైతా ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఈ లోపల దమ్ తీసి చూద్దాము. చూడండి చక్కటి ఇదిగోండి మీకు తెలియట్లేదు కానీ నాకైతే చాలా మంచి స్మెల్ వస్తుంది. బిర్యానీ లీవ్స్, ఆనియన్ దాని మీద గీ ఇదంతా మంచి స్మెల్ వస్తుందండి. మనం ప్లేట్‌లో సర్వ్ చేసేసుకోవడమే. చూడండి ఆనియన్ పీసెస్ ఒక్కొక్కళ్ళకి అన్నన్ని పీసెస్ వస్తాయండి. ఇంకంతా ఆనియన్ పెట్టుకొని మనం తింటున్నప్పుడు ఆల్రెడీ రైతాలో కూడా ఉన్నాయి. ఎంత పచ్చివే కదా! చాలా బావుంటుంది టేస్ట్. నేను చెప్తున్నాను. తిన్న తర్వాత చాలా లైట్‌గా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. స్మెల్ మాత్రం చాలా బావుంటుంది దమ్ పెట్టాం కనుక. ఇంకొక విషయం ఏంటంటే మనం దీంట్లో 1 స్పూను మసాలా వాడామండి. అంతే అంతకెక్కువ